విషాదం మూర్తిభవించిన జీవితం స్త్రీది. జల్సాల కోసం కష్టం లేకుండా అన్ని అవసరాలు తీర్చుకోవడానికి కట్నం పేరుతో స్త్రీలను హింసించే సమాజం మనది. ఇదంతా సాధారణంగా మారిపోయిన దారుణ నిజం. హింస కారణంగా భర్త చనిపోతే ఒకలా, భార్య చనిపోతే ఇంకోలా సమాజం చూస్తుంది. నిన్న మొన్నటి వరకు భర్తలకు పురుషులకు రక్షణ లేదంటూ వాపోయిన చాలామంది ఇప్పుడు భార్యలు మహిళలు చనిపోతుంటే సైలెంట్గా ఎందుకుంటున్నారు? నిజానికి పెళ్ళంటే మగాళ్ళకి ఈ మధ్య భయం పుట్టిందేమో, కానీ స్త్రీలకు మొదట్నుంచి భయమే. వేల సంవత్సరాల ముందు నాటి నుంచి కలవరమే. ఎవరితో పెళ్లి చేస్తారో తెలియదు, చేసుకున్నవాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. భార్యలను వేధించడం అన్నది సమాజం దృష్టిలో చాలా సాధారణమైపోయింది. అందుకే శతాబ్దాల నాటి నుంచి ఎన్నో ఘోరాలు జరుగుతున్నా పట్టించుకునే స్థితిలో చాలామంది లేరు. కానీ నిజం నిప్పులాంటిది కదా, ఆ నిజం లెక్కల్లో స్పష్టంగా కనిపిస్తుంది కదా. అందుకే నేను మీకు కొన్ని లెక్కలు చెప్తా వినండి. మహిళలపై నేరాలు ప్రతి ఏడాది పెరుగుతూ పోతూ ఉంటాయి. స్త్రీలపై నేరాలకు సంబంధించి 2022లో ఇండియాలో మొత్తం 4,45,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి గంటకు 51 ఘటనలు, ప్రతి 72 సెకండ్లకోసారి ఒక మహిళపై దాడి జరిగింది. రోజుకి సగటున 18 మంది మహిళలు వరకట్న వేధింపులకు ప్రాణాలనే కోల్పోతున్నారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2021లో 31,000కు పైగా హత్యలు కట్నం కోసమే జరిగాయట. అటు దేశంలో ప్రతి 15 నుంచి 20 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది. అంటే రోజుకి 80 నుంచి 90కి పైగా అత్యాచార కేసులు రికార్డవుతున్నాయి. 2021లో 31,000 అత్యాచార కేసులు అధికారికంగా నమోదయ్యాయి. కానీ అసలు సంఖ్యలు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ దేశంలో బాలికలు స్కూలుకి వెళ్లినా, రోడ్డుపై నడిచినా ఇంట్లో ఉన్న భయం అనేది వెంటాడుతూ ఉంది. పెళ్లైన మహిళల దుస్థితి అయితే వేరేలా ఉంది. ఇండియాలో పెళ్లి తర్వాత మ్యారిటల్ రేప్ లాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. వివాహిత మహిళల్లో ప్రతి 3లో ఒకరికి పెళ్లైన తర్వాత లైంగిక హింసకు గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3వ మహిళ తన జీవితంలో ఎప్పుడో ఒకసారి లైంగిక హింసను ఎదుర్కొంటుంది. ఇండియాలోనూ ఇది ఎక్కువగానే కనిపిస్తోంది. ఇవన్నీ ఒక దేశం మౌనంగా అంగీకరిస్తున్న వాస్తవాలే. ఇక్కడ ప్రతి మహిళ కన్నీరు ఒక పాత వార్తగా మిగిలిపోతోంది. ఒక మాటలో చెప్పాలంటే నీతి అనేది లేకుండా పోయింది. ప్రేమ లేదు, పురుషులు శరీరాన్ని కాంక్షిస్తున్నారు. ఇటు ఇంద్రధనస్సుల కలలు కన్నా స్త్రీల జీవితాలు కళ్యాణ మంటపాల మంటల్లోనే బూడిదైపోతున్నాయి. ఇంత దుర్మార్గం కూడా సర్వసాధారణంగా మారిపోవడం అనేది ఎంత విషాదమో కదా. నిజానికి ఇటీవల ఓ ట్రెండ్ నడిచింది. ఒక పురుషుడు చనిపోతే వార్తలు సుడిగాలిలాగా వ్యాపించాయి, చర్చలు ఉప్పొంగిపోయాయి. ఇది జరగాల్సిన విషయమే. జెండర్తో సంబంధం లేకుండా నేరాలను ఖండించాల్సిందే. కానీ ఒక మహిళ చనిపోతే అది కేవలం ఓ లెక్కగా, సాధారణ వార్తగా ఎందుకు మిగిలిపోతుంది? ఒక మహిళను కట్నం కోసం కాల్చి చంపినా, ఒక గర్భిణిని భర్త కోసి పారేసినా, తన సొంత కూతురునే పరువు ముసుగులో తండ్రి కడతేర్చినా కూడా సమాజం కొద్దిసేపు తలాడించేసి మళ్లీ మౌనంలో మునిగిపోతుంది. ఇది కేవలం సమాజ లోపమే కాదు, ఒక అలవాటు కూడా. ఒక మగాడి మరణం విచిత్రం కాబట్టి ఆగ్రహం రగులుతుంది. కానీ ఒక స్త్రీ మరణం సాధారణం కాబట్టి నిశ్శబ్దం పెరుగుతుంది. ఈ మౌనం హింసకారులకు ప్రోత్సాహమిస్తుంది. స్త్రీల రక్తాన్ని చౌకగా మార్చేస్తుంది. భార్యను చంపేస్తే దాన్ని ఇంటి సమస్య అని తీసేస్తారు. కూతుర్ని చంపేస్తే దాని గౌరవం కోసం చేశారని చెప్పేస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే మన సమాజం స్త్రీలను కాపాడలేకపోతున్న ఒక చేదు నిజాన్ని అంగీకరించింది. వాస్తవానికి స్త్రీలపై ఎక్కువ హింస ఇంటి గోడల మధ్య మొదలవుతుంది. భర్త, అత్తమామలు ఇలా సొంత కుటుంబాల కారణంగానే మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారు. బయటకెళ్లి సహాయం అడిగితే ఇంటి గొడవ అని తేల్చేస్తారు. పోలీసుల దగ్గరికి వెళ్లినా సర్దుకుపోండని చెప్పి వెనక్కి పంపించేస్తారు. ఒక మహిళ భయపడుతూ ఏడుస్తూ చనిపోతానని ముందుగానే హెచ్చరించినా సమాజం వినిపించుకోదు. ఇలా ప్రతి ఇంటి గోడల్లో దాచిపెట్టిన కేకలు చివరికి శవపేటికల్లోకి మారిపోతున్నాయి. ఇటు ఇంటి లోపలే కాదు, బయట అడుగేస్తే కూడా మహిళల మీద కత్తుల్లా చూపులు పడుతున్నాయి. చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, సోషల్ మీడియాలో కనపడినా, స్వతంత్రంగా జీవించాలి అనుకున్నా మగవారి అసూయ పెరుగుతోంది. ఆ అసూయనే హింసగా బయటపడుతోంది. ఒక మహిళ విజయాన్ని కుటుంబ గౌరవ హానిగా చూపిస్తారు. ఆమె స్వేచ్ఛను సమాజం తప్పుగా తీర్పు ఇస్తుంది. చివరికి ఒక మగాడు చనిపోతే దేశం కదిలిపోతుంది. కానీ ఒక స్త్రీ చనిపోతే అది సాధారణమైపోతుంది. ఇదే అసమానత, ఇదే క్రూరమైన వాస్తవం. మార్పు కావాలంటే కేవలం చట్టాలే సరిపో. సమాజం తన దృష్టిని మార్చుకోవాలి. స్త్రీ మరణం గణాంకం కాకుండా ఒక విపత్తు అని గుర్తించాలి. స్త్రీ జీవితం తేలిక కాదు, విలువైనదని అంగీకరించాలి. అప్పుడే నిశ్శబ్దం పగిలిపోతుంది. అప్పుడే హింస కదలి పారిపోతుంది. ఇదే సత్యం. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.